అందరికీ నమస్కారమండి. ఈ వీడియోలో మనం హైపోగ్లైసిమియా గురించి తెలుసుకుందాం. హైపోగ్లైసిమియా అంటే ఏమిటి? హైపోగ్లైసిమియా రావటానికి గల కారణాలు, లక్షణాలు తెలుసుకుందాం. హైప్ అంటే లో, గ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్. ఎప్పుడైతే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గిపోతాయో అప్పుడు హైపోగ్లైసిమియా కండిషన్ అని అంటారు. నార్మల్‌గా రక్తంలో షుగర్ లెవెల్స్ 70-100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ తగ్గిపోతాయో ఆ కండిషన్‌ని హైపోగ్లైసిమియా అంటారు. హైపోగ్లైసిమియా తీవ్రతను బట్టి 3 లెవెల్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ లెవెల్‌లో షుగర్ లెవెల్స్ 54-70 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సెకండ్ లెవెల్‌లో 50 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటుంది. అలాగే థర్డ్ లెవెల్‌లో సివియర్ హైపోగ్లైసిమియా అంటారు. చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ థర్డ్ లెవెల్‌లో డాక్టర్ ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అలాగే హైపోగ్లైసిమియా రావడానికి గల కారణాలను తెలుసుకుందాం. షుగర్ లెవెల్స్ పడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్‌గా ఉపవాసం ఉండటం, మధుమేహం ఉన్నవారికి, అలాగే ఇన్సులిన్ తీసుకునే వారికి సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల, అలాగే ఇన్సులిన్ సరిపడా డోసేజ్‌లో తీసుకోకున్నా, ఎక్కువ వ్యాయామం చేసేవారిలో, స్ట్రెస్ ఉన్నవారిలో, కాలేయ సంబంధిత వ్యాధితో ఉన్నవారికి, అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గుతాయి. అలాగే కొన్ని టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ లేదా కొన్ని యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. లక్షణాలు: అరికాళ్ళు, చేతులు చల్లబడిపోతూ ఉంటాయి. చెమటలు వస్తూ ఉంటాయి. కళ్ళు తిరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, తీవ్రమైన తలనొప్పి, కాళ్ళు, చేతులు వణకడం వంటి లక్షణాలను చూస్తాము. ఇంకా తీవ్రమైతే ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే హైపోగ్లైసిమియా రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. సో, మనం షుగర్ లెవెల్స్ తగ్గటం వల్ల వస్తుందా? ఇంకేమైనా కారణం వల్ల వస్తుందా అని తెలుసుకోవాలి. గ్లూకోమీటర్ ఉంటే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. లేదంటే ఎమర్జెన్సీ కండిషన్స్‌లో హనీ లేదా షుగర్ తినవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గినప్పుడు, స్పృహ కోల్పోయినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది.